వాడే వచ్చిండు పికప్ చేసుకోనికి, ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పేసి అన్నాడు. ఇంకో ఫ్రెండ్, మొత్తం ముగ్గురం వెళ్తున్నాం. సరే ముందు ముందు ఇంకెట్లా ఉంటుందో చూపెడతాం మీకు. ఏంటది నువ్వే అంటున్నావు కదా, నువ్వే అంటున్నావు వాళ్ళే అని చెప్పేసి. వచ్చేద్దాం ఫ్రెండ్స్, స్టార్ట్ అవుతాం. బాయ్ 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 బాయ్. ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడే. అయితే రేపు పెళ్ళి ఉన్నా అని చెప్పిన కదా, ఇలా మామదే పెళ్ళి. వీడు షాపింగ్ చేయాలి అంట, ఈ వైట్ హౌస్లో తీసుకుందామని చెప్పేసి అంటాడు. వైట్ హౌస్కి పోతాం, మంచిగా ఉంటే తీసుకుంటాం, లేదంటే లేదు. దానికి ఏం నచ్చలే, మంచిగా అనిపిస్తలే. ఇక్కడ ముందు ఈద్గాంలా చూద్దామని అంటాను. ఒకవేళ అక్కడ మంచిగా ఉంటే తీసుకుంటాం, లేదంటే ఇప్పటికైతే మావాడు ఏదో పని ఉన్నా అని చెప్పేసి బయటికి వెళ్ళాను. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, వాడు వచ్చిన తర్వాత మనం స్టార్ట్ అవుతాం. లేట్ అవుతుంది ఇప్పటికే బాగా. విని అన్ని గియ్యే ఎత్తులు మా బాబాయ్. కానీ ఇప్పుడే ఉడి మీద ఉండేనా, మళ్ళీ ఇప్పుడే షెట్టు అంతా ఈయనతో ఉంటే లేటు అంతా. మొత్తానికైతే సలుగుపల్లి వచ్చినాం. సలుగుపల్లి వచ్చి మా బ్యాగులన్నీ పెట్టేసి ఇప్పుడు మొత్తానికైతే మా ఊరు పక్కన ఒక 1 కిలోమీటర్ ఉంది, మడితిడికి వెళ్తున్నాం. అక్కడ ఎట్లుంది ప్రోగ్రామ్ అనేది చూద్దాం. చూసిన తర్వాత మీకు ముందు ముందు ఇంకెట్లుంటుందని చెప్పేసి చూపెడతాం. మొత్తానికైతే వెళ్దాం. ఇప్పుడు వెళ్తున్నాం, చాలా లేట్ అయింది. ఏమనుకోకండి, అక్కడ ప్రోగ్రామ్ ఎట్లా నడుస్తుందో ఏదో తెలియదు. మొత్తానికి అయితే కొద్దిగా వర్క్ ఉండడం వల్ల లేట్ అయిపోయింది. వెళ్తున్నాం ఇప్పుడైతే, అక్కడ ఎట్లున్న ప్రోగ్రామ్ చూద్దాం. మొత్తానికైతే పెళ్ళి ఇంటికి వచ్చేసాం. లేదు మా అక్క. హాయ్, అంత మంచిదేనా? ఇలా బామ్మార్దలు ఎన్ని ఆగం చేసేలా చూడండి. ఇక్కడ చూడు, మంచిగా చూడు. ఆగ నీ పేరు చెప్పు. నా పేరు అశ్విత్. నీ ఏ క్లాసు? 5th క్లాస్. ఏ స్కూల్? ఎక్కడ? విలేజ్ విలేజ్ చెప్పు. దరపల్లి. స్కూల్ పేరు? వాగ్దేవి స్కూల్. ఎక్కడ? రాస్పల్లి. ఎన్నో క్లాసు? 5th
క్లాసు. 5th క్లాసు. అంటే ఎగ్జామ్స్ అయిపోయినాయా? మరి నువ్వు ఎటు వచ్చినావు అసలు? నేను పెళ్లికి వచ్చిన, నా ఎగ్జామ్స్ ఇంకా ఖాళీ. ఎవరి పెళ్ళి? మా బాబాయ్ పెళ్లి. మీ బాబాయ్ పేరు ఏంటిది? కర్ణే రాజు. అంతేనా? నీ పేరేంటిది అసలు? అసలు మ్యాటర్ చెప్పలే. కర్ణే అశ్విత్. అశ్విత్. ఓకే. మొత్తానికైతే రెడీ అయినాం. నిన్న కొద్దిగా లేట్ అయింది, వచ్చినాం అనుకున్నాం డైరెక్ట్. మళ్ళీ సెల్లులో కూడా ఛార్జింగ్ లేకుండే. ఇప్పటికైతే ఇట్లా ఫ్రెష్ అప్ అయినాం అందరం. ఇప్పుడు స్టార్ట్ అవుతాం. మా ఇంటికాడ ఉన్నాం, స్టార్ట్ అవుతాం అందరం. అడిగి పోయిన తర్వాత ఎట్లుంటుంది కథ అనేది చూద్దాం. పెళ్ళి కొడుకు వచ్చిండో రాలేదు చూడాలి. స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు బండి జ్యూస్ తాగుదామని చెప్పేసి అన్నది. అయితే జ్యూస్ తాగుతున్నాం ఇక్కడ కాబట్టి నేను ఆరెంజ్ తీసుకున్నా. Cheers. చల్లగా లేదుగా అన్న ఎక్కువ. తమ్ముడు కూడా ఇన్న ఉన్నాడు. వీనికి కొద్దిగా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి. నీ ఇన్స్టా ఐడి చెప్పరా? ఫాలో చేయండి. మన కంటెంట్ మంచిగా ఉంటే సపోర్ట్ చేయండి. మనకి లోపలికి పోదాం పల్లి. ఇప్పుడైతే సాధారణంగా డబ్బుంటే మనకు బంగారము వెండి ఇటువంటి అన్ని రకాలైనటువంటి దానం చేయొచ్చు, కానీ కన్యాదానంలో పాల్గొనేటువంటి అవకాశం మీకు ఈరోజు వచ్చింది. ఇప్పుడు ఒకసారి ఆ నీళ్ళు నీళ్ళు కలిసి ఎప్పుడు తినిపి అనే శివగాడు ఇలా ఐస్ క్రీమ్ తినిపిస్తా అంటాను స్పెషల్గా. మా తమ్ముడు నాకు ఇదే. ఇది ఎంత? ఈయనకి కూడా తీసుకో. ఈయనకి ఒకటి. మొత్తానికైతే అయిపోయింది ఫంక్షన్. పెళ్ళి అయిపోయింది, తిన్నాం. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. మళ్ళీ సాయంత్రం భరత్ ఉంటే కావచ్చు. ఇవాళ భరత్ ఉంటే మళ్ళీ చూద్దాం. భరత్ ఉంటే వద్దాం మళ్ళీ. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. ఫ్రెండ్స్ మా సావుకారు పాటి పట్టుకొచ్చినాం. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.